గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 16వ అధ్యాయము ప్రారంభ. స్తంభదీప మహత్యము. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపేవారికి పునర్జన్మ ఉండదు. ఈ మాసంలో తాంబూల దానం చేసేవారు అధిక పదవిని పొందుతారు. పాడ్యం మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువును ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడు గురించి సంతానార్థి స్నాన దానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి. ఈ మాసంలో దామోదరుని సన్నిధానము దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు. కార్తీక పూర్ణమి రోజు విష్ణాలయంలో స్తంభం పైన దీపాలుంచిన వారి పాపాలు పుణ్యం వననాతీతం. ఈ మాసంలో స్తంభాన్ని చూసే దాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి. సాలిధాన్యము తెల్లో కూడినదే స్తంభం దీపం అవుతుంది. దీన్ని ఉంచినవాడు నరకాన్ని పొందుతాడు. దేవాలయంలో రాతితో గాని కర్రతో గాని స్తంభదీపాన్ని ఉంచిన వారు అంటే దామోదరునికి ఎంతో ఇష్టం. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. మతంగా శ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులు అంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చిరి. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు. ఒక ముని మిగిలిన మునులతో, ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపము పెట్టినచో వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాము. ఈ పొన్నమి సాయంకాలం ఈ స్తంభదీపం ఉంచడం వల్ల శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైంది అని చెప్పాను. అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును పాతిపెట్టారు. మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు. తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు. పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైందనుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించాడు. మునులు ఎవరివి అంటూ అతని వివరాలు అడిగాను. ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారం చేసి, ఓ పుణ్యాత్ములారా, నేను ఒక బ్రాహ్మణ్. నా వృత్తి రాజసేన. ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా యొక్క వృత్తి. శ్రీ సంపదలకు లోపం లేదు. వేదాలు చదవడం మానేసి దయార్థ హృదయులను కాకపోవడం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరగను. దామోదర కథలు వినలేదు. అనేక మోసాలు చేశాను. పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించింది. మరెన్నో పాపాలు చేశాను. అనేక నరకయాతనలు అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండుమ్రోడునయ్యాను. ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగటానికి గల కారణం ఏమిటి? నాకేమీ అర్థం కావట్లేదు. తమ దర్శన భాగ్యం వల్ల పునర్జన్మ స్మరణ కలిగింది. దయతో కారణాన్ని చెప్పమని అడిగాను. అప్పుడు మునులు, ఓ బ్రాహ్మణ, కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్షం ముక్తినిస్తుంది. కొయ్యలకు, మ్రోడులకు, రాళ్లకు, కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది. స్తంభదీపాల మోక్షప్రద. స్తంభదీపాన్ని పెట్టిన మోడుకు స్తంభదీప మోక్షం లభిస్తుందని మునులు చెప్పిరి. అంతటా పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది? మోక్ష సాధనమై జ్ఞానం ఎలా వస్తుంది? కర్మబంధాలు కలవటానికి, కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏంటి? దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడి అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పటం మొదలుపెట్టాడు. ఇది స్కాంద పురాణార్ఘత మందలి 16వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.